హాయ్ గుడ్ మార్నింగ్ వ్యూవర్, దిస్ ఈజ్ వాసు లాక్స్. ఫస్ట్ వీడియో ఇబ్రాహిం రైసీ గురించి పోస్ట్ చేశాను. అతని మరణం వెనకాల ఇజ్రాయిల్స్ మోస్ట్ పవర్ఫుల్ ఏజెన్సీ మొసాద్ యొక్క హస్తం ఉందని చెప్పేసి ఒక చిన్న డివైస్ యూజ్ చేసి హెలికాప్టర్ క్రాష్ చేయడానికి చేశారు. అది డివైస్ పేరు ఈఎంపి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అని ఒక చిన్న డివైస్. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ పిక్చర్లో క్లైమాక్స్లో హీరో సబ్మరైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కార్లో ఒక డివైస్ పెట్టుకొని దాంతో ఎలక్ట్రానిక్ ఉపకరణం మొత్తము డిస్ట్రాయ్ అయ్యే విధంగా పంచి కొడతాడు. ఐడియా ఉందా మీకు? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ పిక్చర్లో సేమ్ అలాంటి డివైస్ యూజ్ చేసి ఈ మన బెల్ 212 హెలికాప్టర్ను క్రాష్ అయ్యేటట్టు చేసారు. ఇది మొజాద్ పని. ఇది 100% మొజాద్ తన శత్రువులు ఎక్కడున్నా, వరల్డ్లో ఎక్కడ దాగి ఉన్నా ఫినిష్ చేస్తుంది మూడో కంటికి తెలియకుండా, సీక్రెట్గా. ఇలాంటి వెపన్స్ ఇజ్రాయెల్ దగ్గర చాలా ఉన్నాయి, కానీ అది సీక్రెట్ని ఎవరు రివీల్ చేయరు. నేను చంపినమని చెప్పి ఎవరైనా చెప్పుకుంటారా? కానీ ఇదైతే ఖచ్చితంగా మొసాద్ పని. మనకి ఎట్లయితే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఉందో, పాకిస్తాన్కి ఐఎస్ఐ ఉంది, అమెరికాకి సిఐ ఉంది, వాళ్ళకు కూడా మొసాద్ అనేది కూడా ఒక సంస్థ ఉంది.